హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అందరికీ అవసరమైన, అందరికీ ఉండాల్సిన, పరీక్షలో వస్తున్న, పరీక్షలో అందరూ చేయలేకపోతున్న, ఎక్కువ సమాచారం ఉన్న జీవన నైపుణ్యాలు అనే టాపిక్, విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లో భాగంగా మనకు తరచుగా వస్తూ ఉంది. మరి దీన్ని సమగ్రంగా చదవాలి కాబట్టి అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని సింపుల్గా ఒక దగ్గర క్రోడీకరించి మీకు ఈజీగా అర్థవంతమైనట్లుగా, మళ్ళీ మర్చిపోయే విధంగా కాకుండా ఒక్కసారి వింటే చాలు వచ్చేటట్టుగా బోధిస్తాను. ఒక్కసారి విని పుస్తకం ముందు పెట్టుకుంటే చాలు. మరియు అంతేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనకు మార్చి 15 నుంచి విద్యా దృక్పథాలు లైవ్ క్లాసులు, అదేవిధంగా మిగతా అన్ని సబ్జెక్టులు అంటే సైకాలజీ, ఫిలాసఫీ అన్నీ కూడా లైవ్ క్లాసుల ద్వారా మనం ఉచితంగా అందించబోతున్నాం. కొన్ని రోజులు మీరందరూ కూడా ఉన్న క్లాసులన్నీ వినండి, లైవ్కు రండి. ఖచ్చితంగా మీరు వింటే, ఒక్కసారి వింటే అర్థమవుతుంది. మీ ఏ అనుమానాలు ఉన్నా సరే లైవ్లో క్లియర్ చేసుకోండి. మన యాప్ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని. మీకు తెలుసు మన యాప్. ఇక్కడ చూస్తే కోర్సులు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ విద్యా దృక్పథాలు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యా దృక్పథాలకు సంబంధించి సైకాలజీ మరియు విద్యా దృక్పథాల క్లాసులు, పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే డిప్యూటీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా పరీక్షలు రాస్తున్నారు. వారి కోసం టెస్ట్ సిరీస్ పెట్టాం. మళ్ళీ మనకు కూడా విద్యా దృక్పథాలు, సైకాలజీ సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి మనము టెస్ట్ సిరీస్ పెట్టబోతున్నాం. మరియు ఎన్జిటి టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రిపరేషన్ ఇంకా వేగవంతం చేయండి. ఏ టైంలోనైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. మీరు సిద్ధంగా, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు, మీరు కాకపోతే ఇంకెవరు అన్న చందంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ టాపిక్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా మారిపోతారు. మీ ప్రిపరేషన్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. మరి ఇంతకు మీకు తెలుసు, చాలామందికి తెలుసు, జీవన నైపుణ్యాలు అనే టాపిక్ని మీరు ఎన్నోసార్లు విని ఉన్నారు, చూసి ఉన్నారు. ఇంతకు జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటే ఏమిటి? లైఫ్ స్కిల్స్ అంటే నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా కొన్ని వస్తాయి, శాశ్వతంగా కొన్ని సమస్యలు ఉంటాయి. మరి వాటిని లాజికల్గా ఎక్కువ మనసుకు తీసుకోకుండా తెలివిగా ఉన్న సమస్య పరిష్కార మార్గాలను ఉపయోగించుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము గనక సాల్వ్ చేసుకుంటే వాటిని జీవన నైపుణ్యాలు అంటారు. మరి ఈ జీవన నైపుణ్యాలు మొత్తంగా 10 ఇవ్వడం జరిగింది పుస్తకంలో. మరి ఆ 10ని 3 రంగాలుగా వర్గీకరించారు. అంటే ఒక్కొక్క సమస్య వచ్చే తీవ్రత, ఆలోచన విధానాన్ని బట్టి ఒక సమస్య వచ్చింది, అది ఏ రంగానికి చెందింది, మరి ఆ రంగంలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి, వాటిని ఉపయోగించుకొని మనం సమస్యను పరిష్కరించుకోవాలి. మరి ఈ జీవన నైపుణ్యాలు అనే టాపిక్లో 10 రంగాలు ఉంటాయి. 10 నైపుణ్యాలు 3 రంగాల్లో విభజించడం జరిగింది. మరి ఆ 3 రంగాలను ఎవరు విభజించారు, ఆ 10 ఎవరిచ్చారు, భారతదేశం ఏ పేరుతో జీవన నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందిస్తుంది, మరి ఆ 10 ఏమిటి, ఆ 10 నేర్చుకున్న తర్వాత మనలో వచ్చే మార్పు ఏమిటి, మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ఉండాల్సినటువంటి మన ఛానల్ కాబట్టి. మరి జీవన నైపుణ్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. జీవన నైపుణ్యాలకు సంబంధించి మీకు అందరికీ తెలుసు, రైట్. సింపుల్గా సమస్యలు వస్తాయి, వాటిని తట్టుకోవాలి, ఎదుర్కోవాలి, పోరాడాలి, ఛేదించాలి, సాధించాలి అనేటువంటి. కానీ మనసుకు తీసుకోకూడదు, బాధపడకూడదు, ఆలోచనలు చేయకూడదు. దాన్ని చాలా సింప్లిఫై చేయాలి. ఎందుకంటే తాళం ఒకటే, కానీ తాళం చెవులు చాలా ఉంటాయి. అంటే సమస్య ఒకటే, పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి అని చెప్పడమే దీని యొక్క కాన్సెప్ట్. మరి జీవన నైపుణ్యం అంటే చూడండి ఒకసారి. ఇక్కడ సింపుల్గా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, అవసరాలను తీర్చుకోవడం, లక్ష్యాలను పెట్టుకోవడం, ఆ సవాళ్ళను ఎదుర్కొనే మానసిక శక్తి కలిగి ఉండడం, మరియు మనోసాంఘిక నిపుణత అంటే ఏమిటంటే సైకలాజికల్గా, సోషలాజికల్గా అంటే సైకాలజీగా అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ సమాజం పైన అవగాహన ఉండాలి. మనోసాంఘిక నిపుణతను కలిగి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా, అంటే సంస్కృతి సాంప్రదాయాల కంటే మనం ఒక సొసైటీలో మెంబర్స్ కాబట్టి సొసైటీకి హాని కలగకుండా,
సొసైటీకి మంచి పేరు తెచ్చేటట్టుగా, సొసైటీకి ఇబ్బంది పెట్టకుండా, సొసైటీకి బాధ పెట్టకుండా, సొసైటీలో ఉన్న వ్యక్తులను బాధ పెట్టకుండా, చూడండి, సాంప్రదాయాలకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన సామర్థ్యాలనే జీవన నైపుణ్యాలు అని పుస్తక పరిభాషలో ఇచ్చారు. మరి ఒకసారి చూస్తే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, అవసరాలు తీర్చుకోవడం మరియు లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ సవాళ్ళను ఎదుర్కొనే మానసిక శక్తి కలిగి ఉండడం, మనో సాంఘిక నిపుణతను కలిగి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తగ్గట్టుగా మార్పు చేసుకోవాల్సిన సామర్థ్యాలే జీవన నైపుణ్యాలు. పుస్తకంలో ఇదంతా ఇచ్చి దీన్ని ఏమంటారు అంటాడు. కాబట్టి ఈ విధంగా ప్రశ్నను మనం మార్చుకోవాలి. మరియు అంతేకాకుండా ఒక పాయింట్ ఇచ్చాడు. ఇవి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో తెలివిగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే మానసిక సాంఘిక నైపుణ్యాలు. అవును, ఒక సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, నేను చేయగలను, మనకు రెండు జీవితంలో ఏమీ కాదు అన్న నమ్మకం, ఏదైనా సరే తట్టుకోగలను అనే తెగింపు ఉంటేనే సాధ్యం. కాబట్టి మరి చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చారు. WHO, యూనిసెఫ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ WHO, యూనిసెఫ్, మనకు యునెస్కో, 3 అంశాలు ఉంటాయి. ఎవరు ఏమి చెప్పారో తెలుసుకోవాలి. నిర్వచనాలు ఇచ్చినప్పుడు మన కింద ఆప్షన్లు సేమ్ కౌల పిల్లలాగా అలాగే కనిపిస్తాయి. కాబట్టి మరి WHO అండ్ యూనిసెఫ్ వారు ఏమిచ్చారు? జీవన నైపుణ్యాలు అనేవి వ్యక్తి రోజువారీ జీవితంలోని అవసరాలను, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కావాల్సినటువంటి మానసిక సామర్థ్యాలు, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇచ్చేటటువంటి అవసరమైనటువంటి మానసిక సామర్థ్యాలు. మరియు ఇవి వ్యక్తులకు సర్దుకుపోయే సానుకూల ప్రవర్తనను పెంపొందిస్తాయి. అవును, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి తట్టుకుంటాడు, సర్దుబాటు అవుతాడు, కంప్లైంట్ చేయడు. మరి ఈ 2 మాటలు చెప్పినటువంటి వారు ఎవరు అన్నప్పుడు WHO, యూనిసెఫ్, యునెస్కో ఈ విధంగా ఇస్తాడు. కాబట్టి WHO అండ్ యూనిసెఫ్. రైట్. ఇక్కడ ఒక నిర్వచనం, బ్రూక్ గ్రఫిన్. ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని ఆసక్తికి అనుగుణంగా నైపుణ్యాలను ఉపయోగించి ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు. నీకు ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యము నీకు అనేటువంటి అంశాలను మదిలో పెట్టుకొని నువ్వు గనక వాటిని అచీవ్ చేసుకుంటే అవే జీవన నైపుణ్యాలు. ఆ అచీవ్ చేసుకునే క్రమంలో ఉపయోగపడేవే జీవన నైపుణ్యాలు. ఈ మాట అన్నది ఎవరంటే బ్రూక్ గ్రఫిన్ అనే వ్యక్తి. ఏమి గుర్తుపెట్టుకోండి, బ్రూక్ కాఫీ అని గుర్తుపెట్టుకోండి. కాఫీ తాగుతూ, మీరు ఒంటరిగా కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నారు. నీకు ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు ముఖ్యము అనేటువంటి అంశాలు ఈ విధంగా గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. నేర్చుకుంటూ, మర్చిపోకుండా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. మరి ఇక్కడ చూస్తే యూనిసెఫ్, యునెస్కో, WHO వివరణ ప్రకారం అత్యవసరమైనటువంటి జీవన నైపుణ్యాలు 10. ఎవరి ప్రకారం? పుస్తకాల్లో ఉందండి క్లియర్గా. WHO, యునెస్కో, యూనిసెఫ్ ప్రకారం మనిషికి కావలసిన జీవన నైపుణ్యాలు 10. గుర్తుపెట్టుకోవాలి, 10. అంటే ఈ ముగ్గురు కలిసి కావాల్సింది 10 అన్నారు. మరి జీవన నైపుణ్యాలపై అత్యధికంగా మొదటిసారిగా కృషి చేసిన వారు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మొదటగా, ఎక్కువగా అనే పదజాలం వచ్చినప్పుడు మాత్రం WHO. ముగ్గురు కలిసి 10 కావాలి అన్నారు. చూడండి, 10 కావాలి. మరి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 3 రంగాలుగా విభజించింది. ఎవరు విభజించారు, ఏమి విభజించారు? చూడండి, యునెస్కో వారు కౌమార దశలోని విద్యార్థులకు అవసరమైనటువంటి నైపుణ్యాలను 3 రంగాలుగా వర్గీకరించారు. మరి యునెస్కో, యూనిసెఫ్, WHO మొత్తం 10 జీవన నైపుణ్యాలు చెప్పగా యునెస్కో ఆ 10 జీవన నైపుణ్యాలను 3 రంగాలుగా వర్గీకరించింది. 3 రంగాలుగా వర్గీకరించింది. అంటే ఆ 10 3లో భాగము అనేటువంటి అంశం. మరి ఇక్కడ చూస్తే మొదటగా కౌమార దశలోని విద్యార్థులలో, యువతలో జీవన నైపుణ్యాలు పెంపొందించుటకు జీవన నైపుణ్య ఆధారిత విద్య అనే పేరుతో, జీవన నైపుణ్య ఆధారిత విద్య పేరుతో, లైఫ్ స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ పేరుతో కృషి చేస్తున్న సంస్థ WHO. మొదటి నుంచి
కౌమారులకు ఏ పేరుతో? లైఫ్ స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ పేరుతో జీవన నైపుణ్యాలను అందిస్తున్న సంస్థ WHO. మొదటి నుంచి కృషి చేస్తున్న సంస్థ WHO. 3 రంగాలుగా వర్గీకరించింది ఎవరు? మరి అదేవిధంగా 10 అని చెప్పింది ఎవరు? మరి నిర్వచనం ఇచ్చింది ఎవరు అనేటువంటి అంశం, బ్రూక్ గ్రిఫిన్ ఏం చెప్పాడు అనే అంశం మనం మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నివేదిక 2000. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నివేదిక ఏ సంవత్సరం? 2000 సంవత్సరం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే అందరికీ విద్య అనే నివేదిక ఏం చెప్పింది అంటే కౌమార దశలో ఉన్న వారందరికీ జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని చెప్పింది. కౌమార దశలో ఉన్న వారందరికీ జీవన నైపుణ్యాలపై అవగాహన. కౌమారులు అంటే మీకు తెలుసు, టీనేజ్లో ఉన్నటువంటి వారు, అడలసెన్స్లో ఉన్నటువంటి వారు, వారికి జీవన నైపుణ్యం. ఎందుకంటే వారి యొక్క ఆలోచన శక్తి, శరీరంలో మార్పులు అన్నీ ఒక్కసారిగా జరుగుతాయి కాబట్టి వారికి అందరికీ కావాలి, జీవన నైపుణ్యాలపై అవగాహన కావాలి అని చెప్పినటువంటి వారు ఎవరంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నివేదిక 2000 సంవత్సరంలో వచ్చినటువంటి నివేదిక అని గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం కౌమార దశలో ఉన్నటువంటి వారికి ఏ పేరుతో ఈ యొక్క జీవన నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది, నేర్పిస్తుంది, అందిస్తుంది అంటే భారతదేశం కౌమారులకు ఈ జీవన నైపుణ్యాలకు సంబంధించి పాఠ్య ప్రణాళికలు తయారు చేసి ఏ పేరిట ప్రచారం చేస్తుంది చూడండి. లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్ పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇంతకు లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే ఏమిటి? లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే ఏమిటి అంటే మన జీవితం కూడలిలో ఉంది, అంటే చౌరాస్తాలో ఉంది, ఎటు పోవాలో తెలియదు. ఒక చౌరాస్తాలో ఒక అబ్బాయి నిలబడ్డాడు. అంకుల్, ఈ రోడ్ ఎటు వెళ్తుంది అని అడిగాడు. నువ్వు ఎటు వెళ్ళాలి బాబు అని నేను అడిగాను. తెలియదు అంకుల్ అన్నాడు ఆ అబ్బాయి. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఎటు వెళ్ళినా ఒక్కటే అన్నాను. ఎందుకంటే ఎటు పోవాలో తెలియనప్పుడు ఎటు పోయినా సరే కాబట్టి కౌమారులు అలాంటి స్థితిలో ఉంటారు, వాళ్ళు ఒక కూడలిలో ఉంటారు. కాబట్టి భారత ప్రభుత్వం లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్ పేరిట వారికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది, జీవన నైపుణ్యాలు అందిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి మీకు ముందే చెప్పాను, 3 రంగాలుగా ఈ యొక్క జీవన నైపుణ్యాలు 10ంటిని వర్గీకరించారు. మరి ఆ 10ని 3గా వర్గీకరించినప్పుడు ఏవి దేంట్లో భాగము అనే అంశాలు మనం నేర్చుకోవాలి. 10 రంగాలు 3 చూడండి. మొదటిది ఆలోచన నైపుణ్యాలు, 2 సామాజిక నైపుణ్యాలు, 3 సంప్రదింపు నైపుణ్యాలు. ఆలోచన నైపుణ్యాల్లో గల జీవన నైపుణ్యాల సంఖ్య ఎంత? 5. కానిదేది అంటాడు, లేదా ఆలోచన నైపుణ్యాల గల మరొక పేరు అంటాడు. మరి సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు. మరి ఆలోచన నైపుణ్యాల్లో మనకు 5 ఉన్నాయి జీవన నైపుణ్యాలు. అవి మళ్ళీ నేర్చుకుంటాం నెక్స్ట్లో. మరి వీటినే సంజ్ఞానాత్మక నైపుణ్యాలు అంటారు. సంజ్ఞానాత్మక నైపుణ్యాలని దేన్ని అంటారు? ఆలోచన నైపుణ్యాలు. వీటిలో గల జీవన నైపుణ్యాల సంఖ్య ఎంత? 5. మరి దీని యొక్క అర్థం చూడండి, ఇవి వ్యక్తి మేధస్సుకు సంబంధించినవి, తెలివికి సంబంధించినవి, ఆలోచనకు సంబంధించినవి. మరి అదేవిధంగా సామాజిక నైపుణ్యాలు 3 ఉన్నాయి. ఓకే, 5 + 3 మరి మిగిలినటువంటివి 2. మరి 3 చూడండి, ఇవి వ్యక్తికి సమాజానికి మధ్య ఉన్న సామరస్య సంబంధాలను తెలియజేస్తాయి. మరి వ్యక్తి సమాజానికి నష్టం వాటిల్లకుండా తీసుకునే నిర్ణయాలకు సంబంధించినవి, వ్యక్తికి సమాజానికి నష్టం వాటిల్లకుండా మెలకువలతో జీవనాన్ని గడపడానికి ఉపయోగపడేవి. మరి ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, అందరితో కలివిడిగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు తిట్టడం, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసించడం చేస్తూనే అందరితో పర్ఫెక్ట్గా సమాన ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉండడం కూడా ఒక లైఫ్ స్కిల్లే. అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయడం కూడా లైఫ్ స్కిల్లే. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడమే ఇక్కడ సామాజిక నైపుణ్యాలు అంటారు. మరి సామాజిక నైపుణ్యాలు ఎన్ని? 3. మరి ఇక్కడ చూస్తే 3వది సంప్రదింపు నైపుణ్యాలు 2. సంప్రదింపు నైపుణ్యాలు అనగానే మీరు ఏమనుకుంటారంటే ఇతరులు సంప్రదించడమేమో అనుకుంటారు. సంప్రదింపు నైపుణ్యాలు 2. ఆ 2లో భాగంగా ఎక్కువగా ఇవి వ్యక్తికి సంబంధించినవి, వ్యక్తి సర్దుబాటుకు సంబంధించినవి, వ్యక్తి అడ్జస్ట్మెంట్కు సంబంధించినవి.
తనకు తానుగా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అంశానికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇవి సర్దుకుపోయే నైపుణ్యాలు, స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. స్వయం అంటే ప్రతి దాంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉండదు. స్వయం నియంత్రణ నైపుణ్యాలు. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా స్వీయ నియంత్రణ, సమన్వయంతో వాటిని తట్టుకుంటాడు. ఈ పాయింట్ ఇచ్చి ఇది ఏ రంగంలోకి వస్తుంది అంటాడు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులతో సద్భావనతో సంప్రదింపులు జరపడంపై ఈ 2 నైపుణ్యాలు ఆధారపడతాయి. ఏ 2 నైపుణ్యాలు అంటే దీంట్లో ఉన్నటువంటి నైపుణ్యాలు. మరి చూడండి, ఇట్లా జీవన నైపుణ్యాలు మొత్తంగా తీసుకుంటే మనకు 10 జీవన నైపుణ్యాలు తీసుకుంటే మొత్తంగా ఇక్కడ 10 ఉన్నాయి. మరి 10లో ఆలోచన నైపుణ్యాలు, ఇక్కడ సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు. ఆలోచన నైపుణ్యాలు 5 అని చెప్పాను. స్వీయ అవగాహన. 2 సరైన నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమస్య పరిష్కారం. ప్రశ్న ఎలా వస్తుంది అంటే, కింది వానిలో ఆలోచన నైపుణ్యాల్లో లేనిది ఏమిటి? ఆలోచన నైపుణ్యానికి మరొక పేరు ఏమిటి? ఈ విధంగా లేక ఒక వివరణ ఇచ్చి ఇది ఏ నైపుణ్యానికి సంబంధించింది. మరి అదేవిధంగా సామాజిక నైపుణ్యాలు తీసుకుంటే దీంట్లో 3 ఉన్నాయి. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ, సహానుభూతి. సానుభూతి కాదు, సహానుభూతి అంటే ఎంపతి, సింపతి కాదు. మరి చూడండి, నిశ్చితంగా ఆలోచించడం అనేటువంటిది కూడా విమర్శనాత్మక ఆలోచనకు మరొక పేరు. మరి సంప్రదింపు నైపుణ్యాలను కనుక తీసుకుంటే ఇక్కడ ఉద్వేగాలను తట్టుకోవడం అంటే భావాలను అదుపులో పెట్టుకోవడం మరొక పేరు. సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం. మరి వీటిని విడివిడిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం, చాలా బాగుంటాయి. చూడండి, స్వీయ అవగాహన. దీని యొక్క అర్థాన్ని కనుక తీసుకుంటే స్వీయ అవగాహన, ప్రపంచంలో నీ గురించి ఎక్కువ తెలిసింది ఎవరికంటే నీకు మాత్రమే. నీ తప్పులు తెలుసు, నీ ఒప్పులు తెలుసు, నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసు, ఇలాంటి తప్పులు చేస్తావో తెలుసు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావో తెలుసు, నీ కోరికలు ఏమిటి, నీ కోరికలకు ఎలా కళ్ళెం వేసుకున్నావు. మరి స్వీయ అవగాహన అంటే ఒక వ్యక్తికి ఏమి వచ్చు, ఏమి రాదు, బలాలేమిటి, బలహీనలేమిటి, మరి నా గురించి ప్రపంచం ఎంత చక్కగా మాట్లాడుకుంటుంది అనే విషయం కూడా నీకు తెలుసు. స్వీయ అవగాహన అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా అతనికి సమగ్ర సమాచారం ఉండడం, తప్పుల గురించి, ఒప్పుల గురించి, బలాల గురించి, బలహీనత గురించి, మరియు సమాజం తన గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేటువంటి అంశాన్ని పూర్తిగా అతనికే తెలిసి ఉండడాన్ని స్వీయ అవగాహన అంటారు. మరి ఇక్కడ విలియం జేమ్స్ అనే వ్యక్తి వచ్చాడు. మళ్ళీ స్వీయ అవగాహనకు సంబంధించి విలియం జేమ్స్ అనే ఒక మాట ఏమన్నాడంటే, ప్రతి వ్యక్తి తన గురించి తాను అనేక విధాలుగా మరియు అనేక మంది సమాజ సభ్యులు ఒకరి గురించి ఒక విధంగా అనేక విధాలుగా కలిగి ఉండే భావననే స్వీయ భావన అంటారు. ఇంత స్వీయ భావన అంటే విలియం జేమ్స్ ప్రకారం అంటే ఒక వ్యక్తికి తన గురించి, ఇతరుల గురించి తనకేం తెలుసు, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు, ఇతరుల గురించి ఈయనేమనుకుంటున్నాడో వాళ్ళ గురించి ఇతనేమనుకుంటున్నాడు, ఫైనల్గా ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, వీళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు అనే విషయం ఈయనకేం తెలుసు. మనకు అనుకుంటాం ఆయనకేం తెలియదు అనుకుంటాం, అది కూడా స్వీయ భావనే. ఆయనకి మొత్తం బాగా తెలుసు, ఆయన నన్ను ఏమనుకుంటున్నాడో తెలుసా, అది కూడా స్వీయ భావనే. ఒకరి గురించి ఏమనుకుంటున్నారు, ఒకరి గురించి ఏం తెలుసు అనే భావనే స్వీయ భావన అన్నది ఎవరంటే విలియం జేమ్స్. మరి ఇతని ప్రకారం స్వీయ భావన 2 రకాలు. చూడండి, స్వీయ జ్ఞానం 2 రకాలు. స్వీయ జ్ఞానం అన్నా, స్వీయ భావన అన్నా, స్వీయ అవగాహన అన్నా ఒకటే. మరి స్వీయ ఆధ్యాత్మికత, స్వీయ సామాజికత. స్వీయ ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే నేను ఎవరు, నా జీవితం ఏమిటి, నా జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడమే స్వీయ ఆధ్యాత్మికత. నీవు ఎవరు, నీ జీవితం ఏమిటి, ఎలా బతకాలనుకుంటున్నావు, నీ లక్ష్యం ఏమిటి, ప్రస్తుతం ఎలా ఉన్నావు, భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నావు, నీకు చేతన అవుతుందా, చేత కాదా, అనవసరంగా గోల్స్ పెట్టుకున్నావా అనే విషయాలు 3 విషయాలు కనుక తెలిస్తే దాన్ని స్వీయ ఆధ్యాత్మికత అంటారు. మరి స్వీయ సామాజికత, వ్యక్తి తన పరిసరాలతో, సంఘ సభ్యులతో గల సంబంధాలను విశ్లేషించుకునే జ్ఞానం. ఇతరులతో తను ఎలా ఉంటున్నాడు, ఇతరులు తనతో ఎలా ఉంటున్నారు అని విశ్లేషించుకునే జ్ఞానాన్ని స్వీయ సామాజికత అన్నారు విలియం జేమ్స్. మరి ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది.
ఒక టెక్నిక్ SOWC, స్వాక్ అనాలిసిస్. పుస్తకంలో క్లారిటీగా ఇచ్చాడు. స్వాక్ అనాలిసిస్ దేనికి సంబంధించింది? ఒక వ్యక్తి స్వీయ అవగాహనకు సంబంధించింది. తన గురించి తాను ఎలా తెలుసుకోవాలి, తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఉన్నటువంటి టెక్నిక్ స్వాక్ అనాలిసిస్. స్వీయ అవగాహనను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రముఖ పరీక్ష స్వాక్ అనాలిసిస్. ఈ పరీక్ష ద్వారా ఏం అంచనా వేస్తాం? చూడండి, చిన్న చిన్న పాయింట్లను కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మిగతా వాళ్ళు నెగ్లెక్ట్ చేయట్లేదు కాబట్టి. చూడండి, భౌతిక, జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక, సాంఘిక, ఆధ్యాత్మిక అంశాలను అంచనా వేస్తాం. స్వాక్ టెక్నిక్ ద్వారా ఎన్ని అంశాలను అంచనా వేస్తాం? 5 అంశాలు. భౌతికంగా ఎలా ఉన్నావు, రైట్? జ్ఞానం ఎంతో ఉంది, దేంట్లో జ్ఞానం ఉంది, దేంట్లో జ్ఞానం లేదు. మరియు ఉద్వేగాలు, కోపం వచ్చినా, భయం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆందోళన వచ్చినా, చిరాకు వచ్చినా నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు. మరియు సాంఘికంగా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలు ఉన్నాయా, పరిచయాలు ఉన్నాయా, మంచి పేరు ఉందా. మరి ఆధ్యాత్మికత అంటే భక్తి భావం, గౌరవ భావం, ప్రశాంతత, ఇలాంటి ఉద్వేగపరమైన అంశాలన్నీ కూడా ఆధ్యాత్మిక అంటే పోనీలే, ఉండనులే, ఏది జరిగినా మన కోసమే లాంటి ఆధ్యాత్మిక భావాలు, ఏది జరిగినా మన మంచికే లాంటి అంశాలను ఆధ్యాత్మికత అంటారు. మీరు అనుకోవచ్చు ఆధ్యాత్మిక అంటే దేవుడిని పూజించడం, చెట్లను పూజించడం. మరి సాఫ్ట్ కార్నర్ అంతా కూడా ఆధ్యాత్మికత. మరి స్వాక్ అనాలిసిస్ అంటే ఏమిటి, ఎవరి గురించి అంటాడు? స్వాక్ అంటే ఒక వ్యక్తి తనపై తనకు గల అవగాహనను పూర్తిగా తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక చిన్న టెస్ట్, ఒక మెజర్మెంట్. స్వాక్ అనాలిసిస్ చేసుకోవాలి. నీ స్ట్రెంగ్త్ ఏమిటి, నీ వీక్నెస్ ఏమిటి, రైట్? ఆపర్చునిటీస్ ఏమున్నాయి నీ ముందల, మరి ఛాలెంజెస్ ఏమున్నాయి? ఒక ఆపర్చునిటీ, డిఎస్సి చదవడం అనే ఒక ఆపర్చునిటీ ఉంది. మరి దాన్ని చదివే క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే, అన్నిట్లో బాగా చేయగలను కానీ మెథడ్లో పోతే, సైకాలజీలో పోతే, పిఐ పోలే, మరి దాన్ని ఎట్లా అధిగమించాలి? SWOCని విస్తరించండి అంటాడు, సీక్వెన్స్గా రాయమంటాడు. స్ట్రెంగ్త్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి, మరి దాన్ని మెరుగుపరచుకోవడానికి గల ఆపర్చునిటీ ఏమిటి, ఆ మెరుగుపరుచుకునే క్రమంలో నువ్వు ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడాలి, ఏమేమి ఎదురు కావచ్చు. మరి ఛాలెంజెస్, ఏదైనా సరే ఛాలెంజ్ ఉంటుంది. ఇంకో టెక్నిక్, రెండోది వచ్చేసి జీవన నైపుణ్యం, నిర్ణయాలు తీసుకోవడంలో 2 అంశాలు ఉంటాయి. గో ఫర్ టెక్నిక్ అని, డిసైడ్ మోడల్ అని. మరి ఎప్పుడే కానీ నిర్ణయాలు తీసుకోకముందు ఆలోచించాలి, తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడాలి, దాన్ని వెంటపడాలి, దాన్ని ఛేదించాలి, దాన్ని సాధించాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా బీఈడీ చేశాను, అనవసరంగా కోచింగ్ వచ్చాను, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడితే మనం అనవసరంగా మిగిలిపోతాం. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఒక నిర్ణయాలు తీసుకోకముందు ఆలోచించాలి, పదే తీసుకున్న తర్వాత కట్టుబడాలి, దాన్ని ఛేదించాలి, దాన్ని సాధించాలి. గుర్తుపెట్టుకోండి. మరి నిర్ణయాలు తీసుకోవడం ఒక మానసిక బహిర్గత ప్రక్రియ. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు సరైన ఆప్షన్ను నీ యొక్క స్వీయ అవగాహనను అంచనా వేసుకొని తీసుకునే సామర్థ్యమే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి నిర్ణయాలు తీసుకునే విధాలకు సంబంధించి గో ఫర్ టెక్నిక్. చూడండి, గో ఫర్ టెక్నిక్ దేనికి సంబంధించింది అంటాడు, స్వాక్ అనాలిసిస్ దేనికి సంబంధించింది అంటాడు. మరి గో ఫర్ టెక్నిక్ ని లియోన్ మన్ అనే వ్యక్తి, గో ఫర్ టెక్నిక్ లియోన్ మన్ అనే వ్యక్తి 1980లో ఈ యొక్క టెక్నిక్ ప్రతిపాదించి ఏ పుస్తకంలో రాశాడు చూడండి, టీచింగ్ డిసిషన్ మేకింగ్ టు అడాలసిస్. కౌమారులు డిసిషన్ మేకింగ్ చేసేటట్టు నేర్పించడం అనే పుస్తకంలో రాశాడు. ఎవరు? లియోన్ మన్. సో గో ఫర్ టెక్నిక్ 1980లో లియోన్ మన్. మరి జి అంటే ఏమిటి, ఓ అంటే ఏమిటి, ఎఫ్ అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి, ఆర్ అంటే చి. ఇక్కడ చూడండి, జి అంటే గోల్స్, ఆప్షన్స్, ఫ్యాక్ట్స్, ఎఫెక్ట్స్, ఆర్ రివ్యూ. చూడండి, మనం తీసుకునే గో ఫర్ టెక్నిక్లో భాగంగా జి అంటే ఏమిటి, ఓ అంటే ఏమిటి, ఇలా అడగడం జరుగుతుంది. జి అంటే తను తీసుకునే నిర్ణయాల వెనుక గల లక్ష్యాలను అర్థం చేసుకోవడం. మరి ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే దాని వెనుక ఎందుకు కారణం ఉంటుంది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నావు, టీచర్ జాబే ఎందుకు అనుకుంటున్నావు, ఎన్నో జాబులు ఉండగా. ప్రశాంతత,
ఒక పూట బడి, మధ్యాహ్న భోజనం, ఎక్కువ సెలవులు, ప్రశాంతత, పొదుపు, గౌరవం సమాజంలో. మరి కాబట్టి ఆప్షన్స్, సాధ్యమైన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడం. ఆప్షన్స్, మరి టీచర్ జాబ్ కొట్టాలంటే ఉన్న మార్గాలు, అన్ని మార్గాలను ఒక దగ్గర, పుస్తకాల నుంచి మొదలుకొని, కోచింగ్ల నుంచి మొదలుకొని మనం ఆప్షన్స్. ఫ్యాక్ట్స్, అవసరమైన సమాచారాన్ని సేకరించడం. అవసరమైన సమాచారం, దాంట్లో కావాల్సిన మంచి సమాచారం సేకరించడం. తీసుకున్న సమాచారం విశ్లేషించాలి, కరెక్టా కాదా విశ్లేషించి ప్రత్యామ్నాయ యొక్క లాభ నష్టాలు, తీసుకున్న నిర్ణయం కరెక్టా లేదా, ఏ డిసిషన్ అయినా సరే మరి ఎంపిక చేసిన పద్ధతి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇంకో టెక్నిక్, గో ఫర్ మరియు డిసైడ్ టెక్నిక్ అనేటువంటివి దేనికి సంబంధించింది? నిర్ణయాలు తీసుకోవడంలో. చూడొకసారి డిసైడ్ మోడల్, డిసైడ్ టెక్నిక్, దీనిని డిఎం అంటారు సైకాలజీ పరిభాషలో. డిఎం మోడల్ అంటారు డిసైడ్ టెక్నిక్. 2008వ సంవత్సరంలో క్రిస్టినా గువా అనే వ్యక్తి, గువా అంటున్నాను. గువా అంటే జాంపండు తినాలని నువ్వు డిసైడ్ అయ్యావు, జాంపండు తినాలని డిసైడ్ అయ్యావు అని గుర్తుపెట్టుకోండి. క్రిస్టినా గువా, డిసైడ్ టెక్నిక్, రైట్. మరి ఈ టెక్నిక్ను డిసైడ్ మోడల్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అంటారు. డిసైడ్ మోడల్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, డిఎం అంటారు. డిసైడ్ మోడల్ ఆఫ్ డిసిజన్ మేకింగ్ అని దేన్ని అంటారు అంటే మనకు డిసైడ్ టెక్నిక్ అంటారు. దీన్ని క్రిస్టినా గువో 2008 సంవత్సరంలో. ఇది డిసైడ్ అంటే DECIDE, డిఫైన్ ద ప్రాబ్లం, సమస్యను గుర్తించి నిర్వచించండి. సమస్య అంటే ఏమిటి? ఫస్ట్ దాన్ని, ఏం సమస్య ఉంది ఆర్థికంగా అంటే ఎంత కావాలి, ఏమీ లేదు, ఆర్థికంగా బాగాలేదంటే ఎందుకు, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవా, తినడానికి డబ్బులు లేవా, ఎన్ని డబ్బులు కావాలి, అది సమస్య క్లారిటీగా ఉండాలి, రైట్. మరి ఈ అంటే ఎస్టాబ్లిష్ ఆల్ కాన్స్ట్రక్ట్స్, నిర్ణయాలు తీసుకోవడంలో గల అవరోధాలను గుర్తించాలి. మరి ఒక నిర్ణయం తీసుకుంటే ఏమేమి అడ్డంకులు వస్తాయి, రైట్. కన్సిడర్ ఆల్ ఆల్టర్నేటివ్స్ అంటే అన్ని ప్రత్యామ్నాయ దారులు వెతకాలి, పాజిబుల్ సొల్యూషన్స్ అన్ని వెతకాలి, రైట్. ఐడెంటిఫై ద బెస్ట్ ఆల్టర్నేటివ్, ఉన్న ప్రత్యామ్నాయాల్లో చక్కటి దాన్ని ఎన్నుకోవాలి. మరి డెవలప్మెంట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, ఎంపిక చేసిన అమలుకు ప్రణాళిక. మరి లాస్ట్ది ఎవాల్యుయేట్, తీసుకున్న నిర్ణయాన్ని మదింపు, తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అయింది, ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే మన ప్రణాళికలో మార్పులు చేసుకుంటాం. నెక్స్ట్, సృజనాత్మకంగా ఆలోచించడం అంటే ఏమిటంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఆలోచించడం కాకుండా విభిన్నంగా ఆలోచించడమే. విభిన్న ఆలోచన సరళియే సృజనాత్మకత. నేను విధవ అంటున్నాను, విధవ అంటే మీరు ఒక తిట్టుగా, అదొక బూతుగా భావిస్తున్నారు, కాదు. 1000 ఏండ్లు ధనంతో వర్ధిల్లు నాయన. పాము అంటే పాకేది, ము అంటే ముక్కు లేనిది. భూమికి ఆకర్షణ శక్తి ఉందంటుంటే ఒక విద్యార్థి ఆకాశానికి వికర్షణ శక్తి అంటున్నాడు. 4x3 అంటే 12 అనకుండా డజన్ అంటున్నాడు. అంటే ఒక విషయాన్ని విభిన్నంగా చెప్పగల సామర్థ్యాన్నే క్రియేటివిటీ అంటారు. ఆ విధంగా ఆ కోణంలో మనం ఆలోచించగలగాలి. మరియు విమర్శనాత్మకంగా ఆలోచించడం అంటే ఇతరుల్ని విమర్శించడం కాదు మిత్రులారా. ఇతరులు చెప్పేది గుడ్డిగా నమ్మకుండా నిజమా కాదా, ఒక పుస్తకం బాలేదు అంటున్నారు, మరి ఎందుకు బాలేదు, నిజమా లేదా అంటే ఆ వ్యక్తి డిసిషన్ నీపైన రుద్దితే నీవు దాన్ని రుద్దించుకొని బురదలో పడినట్టే. కాబట్టి ఒకరు ఆ కోచింగ్ బాగుందంటారు, ఒకరు ఈ కోచింగ్ బాగుందంటారు, ఒకరు ఆఫ్లైన్ అంటారు, ఒకరు ఆన్లైన్ అంటారు, డిఎస్సి ఇప్పట్లో పడదు అంటారు, డిప్యూటివ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటారు. మరి ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా ఎందుకు జరుగుతుంది, ఎందుకు అలా చెప్పారు, అది నిజమా అబద్ధమా, అబద్ధం కావడానికి నిజం కావడానికి గల కారణాలను నువ్వు అన్వేషించే శక్తి సామర్థ్యం నీకు ఉండాలి. ఎవరో చెప్తే నువ్వు నమ్మితే, అది గుడ్డిగా నమ్మితే దాన్ని విమర్శనాత్మక ఆలోచన అనరు. ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా బేరీజు వేసుకోకుండా ఉండడమే విమర్శనాత్మక ఆలోచన అంటారు. మరి సమస్య పరిష్కారం మీకు ముందే చెప్పాను, సమస్యలు లేని వ్యక్తి ఉండడు 100%. కానీ సమస్య తీవ్రత అనేటువంటిది వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సమస్యలు ఉంటాయి 100%. కానీ చిన్న సమస్యను పెద్దగా చూడడమే అతి పెద్ద సమస్య. మీకు మళ్ళీ చెప్పాను, సమస్య చిన్నది, పరిష్కార మార్గాలు చాలా పెద్దవి. అవును, తాళం చెవి ఒక్కటే అని చెప్పాను, తాళం చెవి. మరి తాళం చెవులు, తాళం ఒక్కటే కానీ తాళం చెవులు
అంటే సమస్య ఒక్కటే ఉంటుంది, కానీ పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి. మనము ఆ పరిష్కార మార్గాల దిశగా ఆలోచించక సమస్య ఎందుకు వచ్చింది, నాకే వచ్చింది, రాకూడదు వచ్చింది, ఎప్పుడు నాకే వస్తాయి, ఈ విధంగా ఆలోచిస్తారు. సమస్య పరిష్కారం, అందుకే ఇక్కడ ఏమన్నాడు, సమస్య పరిష్కారం అన్నాడు. సమస్య వస్తుంది కామన్గా, ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉండదు, రేపున్న సమస్య ఎల్లుండి ఉండదు. సమస్యల స్వరూపం మారుతుంది, కానీ సమస్య ఉండేది మాత్రం గ్యారంటీ. రైట్. మరి ఇక్కడ చూస్తే దాన్ని ఎలా అంటే పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి కాబట్టి దాని పదానిపైన దృష్టి పెట్టండి అంటాడు. మరి వ్యవహారిక సత్తావాదానికి పితామహుడు అయినటువంటి జాన్ డూయి కూడా సమస్య పరిష్కార పద్ధతిని, సోపానాలను ప్రతిపాదించాడు. జాన్ డూయి వ్యవహారిక సత్తావాదం మీకు తెలుసు. రైట్. జాన్ డూయి కూడా సమస్య పరిష్కారం. మరి మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా సమస్యల పరిష్కారానికి కావాల్సింది ఏంటంటే అవగాహన. ఫస్ట్ అది సమస్యనా కాదా, సమస్యనే లేకపోతే సమస్య గురించి ఆలోచిస్తుంటారు. సార్ నా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇలా పడింది, మరి నాకు జాబ్ రాదా అని ఒక సమస్య కాకపోయినా ఆలోచిస్తుంటారు. ఒకసారి వేరే స్టేట్లో నేను బీఈడీ చేశాను, మరి నాకు ఇక్కడ అవకాశం ఉందా లేదా అని ఆలోచిస్తుంటారు. సమస్య కాకపోయినా సమస్య గురించి ఆలోచిస్తారు. కాబట్టి అది సమస్యనా కాదా అని అవగాహన ఉండాలి దానిపైన ఫస్ట్. నెక్స్ట్ అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే కొంచెం సైలెంట్గా ఉంటే డిఫరెంట్గా ఆలోచనలు వస్తాయి, మెరుపు లాంటి ఆలోచన రావాలి. కాబట్టి అప్పుడే తటాలున ఆలోచించే శక్తి నీకు ఉండాలంటే సైలెంట్గా ఉండాలి, మెరుపు లాంటి ఆలోచన. ఉపజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వారిపైన కృతజ్ఞతను కలిగి ఉండడాన్ని ఉపజ్ఞత అంటారు. ఉపజ్ఞత అనేది ఈ సందర్భంలో డిఫరెంట్గా ఆలోచించడం, ఉపజ్ఞత. క్రియేటివ్గా ఆలోచించడం. సాధారణంగా ఇంగ్లీష్ పరిభాషలో దీన్ని గ్రాటిట్యూడ్ అంటారు, కానీ ఇక్కడ ఉపజ్ఞత అంటే విభిన్నంగా ఆలోచించడం. సహజతో న్యాచురల్గా ఉండాలి, ఎక్కువ ఆలోచించకూడదు, పెద్దగా ఆలోచించకూడదు. సమస్యను సింప్లిఫై చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఏం కాదు, ఇలా చేస్తాను అంతే, రిజల్ట్ వస్తుంది, పాస్ అయితే ఫెయిల్ అయితే ఏం చేయలేను, తక్కువ మార్కులు వస్తే మళ్ళీ రాసుకుంటాను, మళ్ళీ చదువుతాను అంతే. మరి స్వతంత్రంగా ఆలోచించాలి. దయచేసి డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఖచ్చితంగా మీరు ఇతరులపై ఆధారపడకండి ఎట్టి పరిస్థితిలో కూడా. రైట్. ఇది మనకు రెండవ రంగము. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు అంటే వ్యక్తంతర సంబంధాలు, ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, చిరునవ్వుతో ప్రేమతో మాట్లాడడం. అప్పుడు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇతరుల గురించి మనం ఆలోచించకుండా, చర్చించకుండా ఉండాలి ఎక్కువగా. ఏ ఇద్దరు కలుసుకున్నా మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఆ ఇద్దరు వ్యక్తుల గురించే మాట్లాడుకోవడమే మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్, మంచి స్కిల్స్ అంటారు. మరి ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ, చక్కగా చెప్పాల్సినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా ఇతరులకు చేరవేసే విధంగా మనం చెప్పగలగాలి. ఈజీ టు అండర్స్టాండ్. నేను బాగా చెప్తే బాగా చెప్పినట్టు కాదు మిత్రులారా, మీకు బాగా అర్థమైతే నేను బాగా చెప్పినట్టు. దాని కాన్సెప్ట్ అదే. ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ, ప్రసార నైపుణ్యం మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏం చెప్తున్నామో మనకి అర్థం కాకపోతే అవతల వ్యక్తి సందిగ్ధంలో పడి వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ పుస్తకంలో ఇచ్చాడు, కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్ అనే ఏ భాషా పదం, లాటిన్ పదం నుంచి వచ్చింది. కమ్యూనిస్ అనగా ఏమిటంటే ఉమ్మడి. ఏమిటి ఉమ్మడి అంటే, కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక వ్యక్తిగతమైన అంశం కాదు, చెప్పే వ్యక్తి వినే వ్యక్తి ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఉమ్మడి అన్నాడు. చూడండి, దీనిలో సమాచారం ఇచ్చేవారు గ్రహించేవారు ఇద్దరు ఉమ్మడి అవగాహన కలిగి ఉండడం అనేది చక్కటి భావ వ్యక్తీకరణ. అంటే ఇద్దరికి, ఇతడు చెప్పేది చెప్పే వ్యక్తి వినే వ్యక్తికి ఇద్దరికి అంగీకారం ఓకే అన్నాడు అనుకోండి, అప్పుడు సమాచార ప్రసారం ప్రభావవంతంగా జరిగిందని దాని యొక్క అర్థం. కాబట్టి మనం చెప్పాలనుకునే విషయాన్ని సంక్షిప్తంగా, ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే తక్కువ మాట్లాడతాం, తక్కువ సబ్జెక్ట్ ఉంటే ఎక్కువ మాట్లాడతాం. కాబట్టి ఎక్కువ సబ్జెక్ట్ ఉండాలి, మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. సమాచార ప్రక్రియలో 5 అంశాలు ఉంటాయి. సందేశకుడు, చెప్పేవాడు సందేశం ఏమి చెప్తున్నాడు, గ్రహీత ఎవరు వింటున్నారు, మాధ్యమం ఎలా చెప్తున్నాడు, ఫోన్లో చెప్తున్నాడా, డైరెక్ట్గా చెప్తున్నాడా, ఆన్లైన్లో చెప్తున్నాడా, జూమ్లో చెప్తున్నాడా, మరియు పరిపుష్టి
సందేశకుడు అందించిన విషయం సరిగా గ్రహీతకు చేరుదో లేదు. లాస్ట్కు అర్థమైందా నేను చెప్పిందంటే ఫుల్ అర్థమైంది, చాలా క్లారిటీగా అర్థమైంది. పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్. నెక్స్ట్ చివరి మూడు ఒక దగ్గర వేశాను. సహానుభూతి అంటే ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, నొప్పులతో బాధపడుతున్నాడు, అప్పుడు వెళ్ళి ఎవరు ఫాస్ట్గా వెళ్ళమన్నారు, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్తావు అని అనకుండా నొప్పి అవుతుంది కదా, నాకు కూడా తెలుసా నొప్పి ఎలా ఉంటుందో అని మనమే నొప్పి పడుతున్నట్టు, నొప్పి మనకే ఉన్నట్టుగా గనక భావిస్తే మనం అతన్ని చక్కగా ఓదార్స్తాం. ఒక వ్యక్తికి ఫోన్ పోయింది, ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం రాలేని వ్యక్తికి వెళ్ళి ఈసారి కాకపోతే ఎప్పుడైనా వస్తుంది దాని గురించి ఆలోచించకు అంటే బాధపడతాడు. కాబట్టి మనకే ఉద్యోగం రాకపోతే ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకొని అవతల వ్యక్తితో మాట్లాడే శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తండ్రిని కోల్పోయాడు, నష్టం లేదు, మా తండ్రిని మీ తండ్రి అనుకో అంటే ఒప్పుకోరు. కాబట్టి తండ్రిని కోల్పోతే ఆ బాధ్యతలు, ఆ టెన్షన్, కుటుంబ సమస్యలు, ఓదార్పు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ మిస్ అయినట్టుగా నువ్వు భావించి గనక ఓదార్చే కెపాసిటీ ఉండడానికి సహానుభూతి. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తన కష్టంగా భావించడమే సహానుభూతి. దీన్ని ఇంగ్లీష్లో ఎంపథీ అంటారు. ఉద్వేగాలను నియంత్రించుకోవడం. ఉద్వేగాలు 2 రకాలు. ఉద్వేగాలు ఎప్పుడు నెగిటివ్ కూడా కాదు, పాజిటివ్ కాదు, 2 పాజిటివ్, నెగిటివ్, సకారాత్మక, నకారాత్మక. కోపం వస్తే, బాధ వస్తే, చిరాకు వస్తే కుంగిపోకుండా, సంతోషం వస్తే ఉప్పొంగిపోకుండా చక్కటి స్మిత ప్రజ్ఞను, రెండింటిని సమానంగా స్వీకరించడం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే సామర్థ్యమే ఉద్వేగాలను. ఏడవడం, ఎక్కువగా నవ్వడం, ఎక్కువగా అరవడం, ఎక్కువగా చిరాకు పడడం కాకుండా అన్నిటినీ సమానంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఉద్వేగాలు చాలా కాస్ట్లీ. మరి ఒత్తిడిని అధిగమించాలి. మీకు తెలుసు, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు. ఒత్తిడి ఉంటేనే మనం పని చేస్తాం. ప్రెషర్ కుక్కర్ అంటాం. ప్రెషర్ కుక్కర్లో రైస్ వేసి మూత పెడితేనే అది ఉడుకుతుంది. మనం కూడా ప్రెషర్ ఉంటేనే ఉరుకుతాం. అంటే ప్రెషర్ మంచిది, కానీ ఓవర్ ప్రెషర్ అంటే ఒకేసారి అనేక అంశాలపై దృష్టిని పెడితే దాన్ని ప్రెషర్ అంటారు. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మీకు ఎప్పుడవుతుందో తెలుసా? ప్రెషర్. చదవాల్సిన సబ్జెక్టులు ఎక్కున్నాయి, సమయం తక్కువ ఉంది, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సినప్పుడు ఒత్తిడి వస్తుంది. క్రికెట్లో 6 బాళ్ళు 6 రన్లు ఉన్నప్పుడు ఒత్తిడి రాదు, కానీ 1 బాలు 6 రన్లు ఉన్నప్పుడు వచ్చేది అంటే ఎక్కువ పని తక్కువ సమయంలో చేయాల్సినప్పుడు వచ్చేది ఒత్తిడి. కాబట్టి ఆ స్థితికి తెచ్చుకోకండి. విజిల్, ప్రెషర్ కుక్కర్లో విజిల్ వస్తుంది. అప్పుడు విజిల్ ఏంటంటే మెల్లమెల్లగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. ఒత్తిడి రాకుండా దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఒత్తిడిని అధిగమించడం, ఒత్తిడి అందరికీ వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మీ జీవితంలో మార్పులకు సంబంధించినవి కాబట్టే పరీక్షలో తరచుగా వస్తున్నాయి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని క్లాసులు అంతా వినండి. ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి పుస్తకం మార్కెట్లో ఉంది. దాన్ని మించిన పుస్తకం ఉండదు. ఎందుకంటే అన్ని తెలంగాణ పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు, సమగ్రమైన సమాచారం ఎక్కడెక్కడ ఉందో అన్ని తెలుగు అకాడమీ సమాచారం అక్కడ పెట్టడం జరిగింది. పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. మంచి క్వాలిటీ పుస్తకం, విజేతలు అందరి దగ్గర ఉండాల్సిన పుస్తకం. మరి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ అనుమానం ఉన్నా సరే మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు తోడుంటాం. ఆల్ ద బెస్ట్.